విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డులో గణేష్ విగ్రహాల పంపిణీ జరిగింది. తెలుగుదేశం అధ్యక్షుడు వై తిరుమలరావు, జిల్లా డిప్యూటీ మార్కెటింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేత చొక్క గణేష్ రెడ్డి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్వరూప్, సంతోష్, సాయి, రాజేష్, చంద్రకళ, అచ్చయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో చేరి గణేష్ విగ్రహాలను స్వీకరించారు. జనసేన జనరల్ సెక్రటరీ వాడికైనా గత 12 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా ఎక్కడా బ్రేక్ లేకుండా ఈ బొమ్మల కంపెనీ ఏదైతే ఉందో వినాయక చవితికి ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కనీసం ఒక 1000 బొమ్మలైనా నేను పంచుతూ ఉంటారు. సంవత్సరంతో ప్రతి ఇంటికి అడిగి మరీ పంపుతూ ఉంటారు. కంపల్సరీగా ఆ వినాయకుడిని జీవించి కష్టాల నుంచి ఆదుకుంటారని, మంచి భవిష్యత్తుని దేవుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదో ఉన్న చాలా పుణ్య కార్యక్రమం అందరి వల్ల అవ్వదు, చాలా తక్కువ మంది చేయగలరు. ఇది అనుకున్నా చేయలేరు. ఇంకా నేనికి అలాంటిది సొంత నిధులతో ఎవరి దగ్గర రూపాయలు తీసుకోకుండా గత 12 ఏళ్ళుగా యాక్సాయిగా వీళ్ళు వాళ్ళు అని లేక అందరికీ ఎవరికి కావాలన్నా అందించుకుంటూ ఓన్లీ కరాదారే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి శాంతినగర్ అయితే ఏమి, గౌరీనగర్, గణేష్ నగర్ ఎవరికి కావాలో నేను ఒక అరగంట నుంచి చూస్తున్నాను. ఉండడం వల్ల తుఫాను హెచ్చరిక ఒకటి ఉంది. అయినప్పటికీ ఎటువంటి ఆటంకం వచ్చినా అనే కార్యక్రమం చేయాలో ప్రతిభంతో చేస్తున్నామని కోరుకుని ఇంకా భారీ ఎత్తులో చేద్దాం అనుకున్న కొన్ని ఆటంకాల వల్ల అక్కడక్కడ స్టాల్లో వేసి ఇలా ఇవన్నీ పంచడం జరుగుతుంది. ధన్యవాదాలు. వచ్చిందా చెప్తుందా అదేవిధంగా విశాఖ వాసులకి ప్రత్యేకంగా మా 52వ వార్డు జనానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు. వాళ్ళ జీవితాలు ఎంతో మార్పు రావాలని, ఉన్నత భవిష్యత్తులోకి వెళ్ళాలని, మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వినాయక చవితి ఆశిస్తూ ఇప్పుడు వాళ్ళకు ఉంటాయని చెప్పి తెలియజేస్తాను.